చాలా సంతోషం. చాలా బైబిల్ తెలుసుకున్నారు. బైబిల్ తెలుసుకున్న వాళ్ళు దయచేసి యోహాను సువార్త తెరవండి. 6వ అధ్యాయము వచనం 1 నుండి 15 వరకు చదువుకోవాలి. బైబిల్ తెచ్చిన వాళ్ళు తెరవండి, లేని వాళ్ళు దయచేసి వినాలి. ఆ పిదప యేసు తిబేరియా అనేడు గలిలయ సరస్సును దాటి ఆ తీరమునకు వెళ్ళాను. రోగుల పట్ల ఆయన చేసిన అద్భుత కార్యములను చూసి గొప్ప జన సమూహము ఆయనను వెంబడించారు. యేసు పర్వతం ఎక్కి శిష్యులతో అక్కడ కూర్చుని యూదుల పాస్కా పండుగ సమీపించినది. గొప్ప జన సమూహము తన ఎద్దకు వచ్చి చూసి ఆయన పిలుపుతో, మీరు భుజించినప్పుడు వలసిన ఆహార పదార్థములను మనము ఎక్కడ నుండి కొనుకొచ్చదమని ఫిలిప్పును పరీక్షించుకై యేసు వరకు కలిగారు. ఏదైనా తాను ఏమి చేయవలసినదో ఆయన తెలియను. ఒక్కొక్కరికి కొంచెం వడ్డించడానికి 200 వాహనాలు ఉంటే కూడా చాలని ఫిలిప్ ఆయన సమాధానం ఇచ్చింది. ఆయన శిష్యులలో ఒకడు సీమోను పేతురు సోదరుడు అంద్రెయ. ఇక్కడ ఒక బాలుని వద్ద 5 యవధాన్యపు రొట్టెలు 2 చేపలు కలవు. కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమో ఆయన కలిగారు. యేసు అందరినీ భోజనములకు కూర్చునబెట్టుడు ఆయన. అప్పుడు ఇంచుమించు 5,000 మంది పురుషులు వారు అక్కడ పచ్చత మీద కూర్చుండే. అప్పుడు యేసు రొట్టెని తీసుకొని ధన్యవాదాలు అర్పించి కూర్చున్న వారికి వడ్డించారు. అట్లే చేపలను కూడా వారికి తృప్తి కలుగునంతగా వడ్డించారు. వారు తృప్తిగా భుజించిన పిదప యేసు శిష్యులతో ఏమీ వ్యర్థం కాకుండా మిగిలిన ముక్కలను ప్రోత్సహించు అని చెప్పారు. వారు భుజించిన పిదప 5 యవధాన్యపు రొట్టెలలో మిగిలిన మొక్కలను 12 గంపలకు నింపారు. ప్రజలు యేసు చేసిన ఈ అద్భుతమును చూసి వాస్తవంగా ఈ లోకమునకు అవతరింపనున్న ప్రవక్త ఈయనే అని చెప్పారు. ప్రజలు తన బలవంతముగా రాజన చేయించినారని తెలుసుకొని యేసు మరలా ఒంటరిగా పర్వతములకు వెళ్ళాను. ఇది ప్రభు సువిశేషం. అందరూ కూడా దయచేసి హృదయం పైన కూర్చొని పెట్టుకోవడం, ఎవరికి ఎదురు చూడద్దు. అందరి హృదయం పైన కూర్చొని ఉంచండి. కళ్ళు మూసుకొని అందరూ కూడా అందరం చెప్తాం. స్తోత్రం స్తోత్రం చెప్తాం. కళ్ళు మూసుకొని ఎవరు కళ్ళు తెరవలేదు. నేను పైన ఆదివారం చెప్పాడు, కళ్ళు తెరిస్తే లోకం కనిపిస్తుంది, లోకం అవకాశం కనిపిస్తాను. అందరూ చెప్తాం. వచ్చేసి బయట తీసుకొని చెప్పండి. స్తోత్రం స్తోత్రం చెప్తాం. 2 నిమిషాలు అందరూ చెప్తాం. స్తోత్రం 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 స్తోత్రం. అందరూ గట్టి చెప్పాలి, స్వరంలో చెప్పాలి. అందరూ గట్టిగా స్వరంలో స్తోత్రం గట్టిగా చెప్తాం. స్వరంలో చెప్తాం. స్వరంలోకి అందరూ దయచేసి ఎవరుగా అందరూ చెప్తాం. స్తోత్రం 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 గట్టిగా చెప్తాం. స్వరంలో చెప్తాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్వరంలోకి అందరూ స్వరంలో చెప్తాం. స్తోత్రం 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 స్తోత్రం. అదేవిధంగా కళ్ళు మూసుకొని చెయ్యి దయచేసి మీ హృదయం కన్నా చెయ్యి తీయగలి చిన్న ప్రార్థన చేసుకొని వాటికి వెళ్దాం. కళ్ళు మూసుకున్న అందరూ కూడా మహా కృపతో నిండినటువంటి గొప్ప
జీవించి సంతోషపడే మనసున్న దేవా తండ్రి, మా కన్న తండ్రి, ఈరోజు మేమందరం సజీవులుగా కలుగుతున్న కారణమై ఉన్నటువంటి మహోన్నతుడ, మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి మీకు వేలాది స్తోత్రాలు చేస్తున్నాం ప్రభువా. నీ కృప ప్రాణం కట్టి చేసుకుని నీ కృప లేకుండా మేము అడుగు తీసి అడుగులే బ్రతకలేదండి. నీ మాటలు జీవనిచ్చలుగా ఉన్నాయని ఎంతో ఆశతో మీ మాటలు నిమిత్తమై మీ బిడ్డలు మీ సన్నిధిలో ఉండాలి. చెవులు వచ్చినటువంటి కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డతో ప్రభువా ఈనాటి పరిశుద్ధమైన నీ వాక్యాన్ని బట్టి మాట్లాడాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈనాటి పరిశుద్ధమైన వాక్యాన్ని బట్టి ఎవరికైతే స్వస్థత అవసరమైందో వారికి స్వస్థత, ఈనాటి వాక్యాన్ని బట్టి ఎవరికైతే సమాధానం, సంతోషం, ఆరోగ్యం అవసరమైందో ఇవన్నీ ఈనాటి పరిశుద్ధమైన వాక్యాన్ని బట్టి ఈ బిడ్డలను ప్రసాదించాలి. మరి వాక్యంలో ఉన్నదిగా చేయవలసినటువంటి మరొకదారు ప్రత్యేకంగా నియమించి ఆశీర్వదించమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. హల్లెలూయా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఒక బైబిల్ నుండి ఒక మాటని చూపించి తర్వాత మంచి మాట పాడుకొని బాధ్యత. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. యోబు గ్రంథము 10వ అధ్యాయము 10, 11, 12 మాట చదవండి. గట్టిగా చదవండి. బైబిల్ గట్టిగా చదువుతుంది. చివరి వరకు చూపించాలి. పాలు నుండి వెన్న ఏర్పడినట్లుగా నీవు నన్ను రూపొందించితివి. నీవు నా వస్త్రం వలె చర్మం తొడిగితివి. ఎముకలతో నరములతో నన్ను బట్టవలే వేసితివి. అటు పిమ్మట నా ఊపిరి పోసి ప్రేమతో నన్ను పరామర్శించితివి. కానీ ఇంత చేసి భార్య భర్తలు శారీరకంగా ఏకమైనప్పుడు, స్త్రీ పురుషులు అనగా భార్య భర్తలు శారీరకంగా ఏకమైనప్పుడు భర్త నుండి భార్యలోకి దగ్గర కోటి జీవకణాలు వెళ్ళిపోయాయి. నాన్న నుండి అమ్మ కడుపులు, లేకపోతే భర్త నుండి భార్య మరి దగ్గర కోటి వాడినాడు. దేవుడు నిన్ను ఎంత ప్రేమించాడో దానికి ఉత్తరం చెప్తున్నా. కోటి జీవన అమ్మ కడుపు వెళ్ళిపోవాలి. అయితే నాకు చెప్తున్నా ఎక్కువ చూడైనా ఒక్క క్రోమోజోమ్ మాత్రమే. అక్కడ అమ్మ కడుపు ఏముంటాయి? గర్భంలో ఏ క్రోమోజోమ్ ఉంటాయి? ఎక్సా వయ్యా పిల్లలు చెప్పాలి. ఎక్స్ క్రోమోజోమ్ ఉంటాయి. అయితే ఈ కోటి క్రోమోజోములు ఒక్క క్రోమోజోమ్, ఒక్క జీవకణము 99,999 జీవకణాలతో యుద్ధం చేస్తున్నారు. ఎన్ని జీవకణాలు యుద్ధం చేస్తాయండి? ఒక్క జీవకణం యుద్ధం చేసి ఆ జీవకణాలన్నిటినీ చంపేస్తున్నారు. ఒక్క జీవకణం ఎన్ని లక్షల జీవకణాలు చంపేస్తుంది? 99,999 జీవకణాలను ఈ ఒక్క జీవకణం యుద్ధం చేసి చంపేస్తున్నారు. చంపేసి ఆ జీవకణం అంట ఒక బిడ్డ
బిడ్డగా రూపొందట. అమ్మ కడుపు బిడ్డగా రూపొంది ఒక్క జీవన అమ్మ కడుపు నుండి పొంతం వచ్చిపెట్టున్నది ఒక బిడ్డలా. అలా వచ్చిపడ్డ జీవకాలం ఎవరు తెలుసా? ఎవరు చెప్పండి, చెప్పాలి. చేయి పెట్టిన కూర్చి ఇట్లా పెట్టుకోండి, నేనే పాలన చెప్పాలి. ఎంత 99,90,99 చనిపోయినటువంటి జీవకాలాన్ని ఇష్టం నువ్వు ఎదుగుతున్నాడు. నిన్ను దేవుడు ఎంతగా ప్రేమిస్తే అంత 99,99,99 చనిపోయినటువంటి జీవకణాలతో పోరాడే ఒక్క జీవకణాలు ఉంటావు. గట్టిగా సంబంధం ఇది చెబుతుంటే నీకు ఎలా ఉంది? నాకు పదుకుంటుంది, భయమేస్తుంది. ఎంతగా ప్రేమించినా తెలుసాను దేవుడిని. అది కాదు కానీ ఇప్పుడు చదివిన మాట నుంచి చెప్తా. అమ్మ కడుపు అంట నేను చదివిస్తాను. ఆ పెద్ద ముగ్గురు పశువులు రక్తంలో ఉంటుంది. ఉన్నప్పుడంట వస్త్రాలు ఒక పిల్లాడికి అమ్మ దొరికినట్టుగా దేవుడంట ఆ పశువులకు చర్మాన్ని దొరుకుతాడు, చదివిస్తాడు. ఎముకలతోనూ కండరాలతోనూ నేస్తాడట. పట్ట దొరికినట్టు చర్మాన్ని దొరికి మనకి ఎముకలతోనూ చెప్పాలి, కండరాలతో కానీ నేస్తాడట. పశువులు నేతగా వేసినట్టు. అది అటు పిమ్మట ఆ బిడ్డకు జీవం పోసి అంత అయిపోయిన చివరి మాట చెప్పాడు. అటు పిమ్మట ఆ పశువులకు దేవుడు జీవం పోసి ప్రేమతో, అంటే ఏంటి? అమ్మ కడుపులకు దేవుడు చేస్తాడట. ఇప్పుడు నేను పరామర్శించాలని మీ దగ్గర రావాలి కదండి, నిజమా చెప్పండి. ఏవయ్యా ఎందుకు పరామర్శించి మీ దగ్గర రావాలా? అటు పిమ్మట ప్రేమతో నన్ను పరామర్శించాలంటే అక్కడండి అమ్మ కడుపులకు దేవుడు వస్తాడు. దేవుడు వస్తాడండి. వచ్చి వచ్చి ఏమన్నారట? నాన్న నీకు గాలి సరిపోయిందా, అన్ని బాగున్నాయా, అన్ని చక్కగా బాగున్నావుగా అని పరామర్శిస్తాడు. ఎక్కడ ఎంత జరిగింది? ఎక్కడ? ఈ పట్టణం అంతా అమ్మ గర్భములో ఉన్న పశువుల దగ్గర అక్కడికి వస్తున్నాడు. ఎంత మనిషి మన జన్మ ఎంత గొప్పదో. ఇప్పుడు చదువు మాట వస్తుంది కాదు. ఇప్పుడు చదువుతాడు, ఇప్పుడు చదవమాట నేను ఆదివారం చెప్పాను. బైబుల్ తీసుకుంటాను. నేను చాలాసార్లు చెప్పాను. బైబుల్ మోస్తే బైబుల్ మోస్తుంది, కుటుంబాన్ని మోస్తుంది. ఏం చెప్పాలి? చూడండి ఎంత కోరుకుంటున్నారు. చూడండి ఎవరో సోదరు వాళ్ళ చూడాలన్నమాట. బైబుల్ మోయండి. బైబుల్ మోస్తే నువ్వు మోస్తే బైబుల్ని మోస్తుంది. ఎంత గొప్ప మాట తెలుసా? నిన్ను బ్రతికించేది ఏంటి? నీకు అబ్బా చెప్పండి మా ఏంటి? నీ వాక్యమే నన్ను అవి పాల వరకు పరిమితమైపోతున్నాయి. మనం బ్రతికించేది వాక్యమే. వింటారా మాటలు? యోగము చదువుతున్నది ఒక పాట పాటలో దాటలేదు కదా. యోగము 10వ అధ్యాయము 10, 11, 12 మాట్లాడండి. పాల నుండి వెన్న ఏర్పడినట్లుగా నీవు నన్ను రూపొందించితివి. నీవు నన్ను మాతృగర్భమున రూపొందించితివి దేవా అంటున్నాడు. చదువు
నాకు ఊపిరి పోసి ప్రేమతో నన్ను పరామర్శించి ఉందా లేదా మాట? నన్ను సగట్గా చప్పుడు పట్టండి. హల్లెలూయా. వాక్యంలో పాట పాటలు రాకుండా కదా సగట్గా చప్పుడు పట్టండి. ఒక పాట పాడండి. ఇంకొక అనే మాట్లాడుతూ నాకు పరిశుద్ధంగా నేను పాడుకోవాలనుకున్నాను. ఎందుకంటే ఈరోజు నిన్న ఈ మాట నాకు మళ్ళీ పదే జ్ఞాపకం వస్తున్నాను. మీకోసం మనం ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ. చప్పట్లు కొడుకు అందరూ ఎవరు మానవులకు చప్పట్లు కొడుకు దేవుడు కనపరుస్తూ మరి ఈ పాటతో పాటలో అందరూ ప్రార్థనప్పుడు నాతో ఏకీభవించాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. Your life is too hot, yeah. Actually, sorry, right. Hallelujah. Praise the Lord. 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 Right. Something we could talk about another, right?
ఒక్కలే బాడీ ట్రాక్ లేకుండా వాటి మాట్లాడుతుంటా నీ నా తల్లి గర్భమందున నన్ను నిర్మించిన వాడవు నీవే. 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 నన్ను నిర్మించిన వాడవు నీవే. గట్టిగా చదవగలరా? చాలా మంది యేసయ్యను చూడడానికి వచ్చినప్పుడు, ఆయన వాక్యాన్ని వినడానికి వచ్చినప్పుడు చాలాసేపు కూర్చున్నారండి. ప్రభు ఆలోచించాడు, పాపం ఎంతసేపు నాతో నాయన వీరికి ఆకలి అవుతుందో మంచి ఆలోచించాడు. పెట్టడానికి ఏమన్నా అయితే పిల్లలతో ఏమన్నాయి? ఈరోజు వస్తువా ఏమన్నాయి? 5 రొట్టెలు ఎంతమందికి పెట్టారు? ఎన్ని రొట్టెలు? 5,000 ఎంతమందికి పెట్టారు? 5 మంది కదా. చచ్చిపోతారు పొట్ట పగిలి. జాగ్రత్తలు మనం జాగ్రత్త చెప్పాలి. 5,000 రొట్టెలు కాదు, 5 రొట్టెలు. పిల్లలు ఇచ్చారు కదా, ఇచ్చారా లేదా? అయ్యా నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయన్నా అన్నమాట. యేసయ్య అడిగాడా? చెప్పండి. చూడండి, మనకు దేవుడు ప్రారంభించాడు. మనల్ని మాత్రమే పంపేదైనా జీవంతో పంపాడు. ఇక మనం ఏమి వాళ్ళు చెప్పండి, దేవుడు ఎంత వాళ్ళు చెప్పండి, చెప్పండి. నీ ప్రారంభించిన సరే చాలా మంది ఇవ్వరండి. మనమంతా ఎలాంటి వారమో, లాక్కునే వాళ్ళం, దోసుకునే వాళ్ళం, దాచుకునే వాళ్ళం, కూడబెట్టుకునే వాళ్ళం, కూడబెట్టుకునే వాళ్ళం. ఆదివారం వచ్చి ఎంత బాగా ఏం చేయాలనుకోవాలి, ఏం డ్రెస్ చేసుకోవాలి, బీరువా నిండా పక్కనే దాచుకోవాలి, తోసుకోవాలి, కూడబెట్టుకోవాలి, కూడబెట్టుకోవడం. అయితే ఈరోజు దేవుడు మిమ్మల్ని ఇవ్వమంటున్నారు. చాలా మంది ఎవరండి, ఎవరు ఇచ్చిన వాళ్ళే ఇస్తారు. అలా ఎప్పుడు వాళ్ళ పేరు మనం ఎందుకు వాళ్ళు ఇస్తారు కదా, వాళ్ళు ఇస్తారు కదా. ఎందుకు ఇవ్వాలి చెప్పండి? మనం ఇప్పుడు చెప్పాలి, ఎందుకు ఇవ్వాలి చెప్పండి? ఏదన్నా తినుబండాలు బిడ్డకు పొందించిన తినమంట తల్లిదండ్రి ఒక్కోసారి ఇలా అడుగుతారు. పిల్లల్ని ఎవరు అడుగుతారు? నాయన నాకు చెప్పండి నాయన అంటారు. అంటే ఆడవుతుందని కాబట్టి ఎందుకు చెప్పాలి? పొరపాటు ఆ బిడ్డ చేసేసి అమ్మ చెవులు పెట్టాలండి. ఓ నాయన నిలుచుకొని నా కొరక నా కొరక కళ్ళకి కాచేస్తారు తల్లి. ఎందుకు మనం ఇవ్వాలి? ఎందుకు చెప్పండి? నేను ప్రధానం చెప్పాను. ఎందుకు ఇవ్వాలి? మన దేవుడు
చెప్పుకోవచ్చు ఇలా. హల్లెలూయా. అర్థమైందండి? దాచుకునే వాళ్ళకంటే, దోసుకునే వాళ్ళకంటే, కూర పెట్టుకునే వాళ్ళకంటే, కొల పెట్టుకునే వాళ్ళకంటే ఎక్కువ హ్యాపీ ఉండేది ఎవరు తెలుసా? ఎవరికి మర్చిపోతుంది తెలుసా? ఇచ్చిన వాళ్ళకి. మరి ముఖ్యంగా దేవుడికి నువ్వు ఇవ్వాలి. అర్థమైందా? ఎందుకు ఇవ్వాలి? రెండో ప్రశ్న ఇంకా ఇస్తే చెప్తా. ఎందుకు ఇవ్వాలి నువ్వు? ఎందుకు ఇవ్వాలండి? ఈ మాటలు చదువుతుంటే నాకు గౌరవిస్తున్నది. ఎందుకు ఇవ్వాలంటే దేవుడు ఒక మాట రాయించాడు. పేతురు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 24వ వచనం ఎందుకు వచ్చింది? చదవమ్మా. పేతురు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 24వ వచనం చదవమ్మా. మానవులందరూ గడ్డి మొక్కల వంటి వారు. మానవులందరూ గడ్డి మొక్కల వంటి వారు. ఓకే. వారి వైభవం గడ్డి పూల వంటి. గడ్డి నశించును, పూలు రాలిపోవును. ఎందుకు ఇవ్వాలి తెలుసా? ఎన్ని సంవత్సరాలు ఎప్పుడు చచ్చిపోతాం మనం లేదండి. మన బ్రతుకన్నా మానవ బ్రతుకు సార్ గడ్డి పూలంటే గడ్డిపోకు వ్యాధి ఉందా? రోజా పూలకు మల్లెపూలకు వ్యాధి ఉంది. గడ్డిపోకు వ్యాధి ఉందా? గడ్డి పూల పరిస్థితి తెలుసా మీకు? ఏంటో గడ్డి పూలకు తెలుసా మీకు? మీకు తెలియాలంటే మా చదవాలి. కీర్తన తీసుకొని 103వ కీర్తన 15-16 ఏమంటారు? ఎందుకు వాళ్ళు చెప్తారు. 103వ కీర్తన 15-16 మాటలు చదవసా? నరుల జీవితం ఇక్కడ గడ్డి పరక వంటిది. పిచ్చి మొక్కలు పూలి పువ్వు వంటిది. పిచ్చి మొక్కలు గడ్డి మొక్కలు పూసే పువ్వు లాంటి ఆ పువ్వు గాలి త్వరగా రాలిపోవును. ఎవరి కంటనూ పడదు. You don't know when we are going to die. నువ్వు అనుకుంటున్నావు నేను ఆరోగ్యంగా ఉన్నాను, నా మనవడి మనవరాలు తిరిగి చూస్తే నేను చచ్చిపోని చెప్పి అనుకుంటున్నావు. నువ్వు టైం లేదు. యూ స్టార్ట్ గివింగ్. దేవునికి ఈ సంవత్సరం నువ్వు ఇవ్వాలి. అది డబ్బైనా కావచ్చు, ప్రేమైనా కావచ్చు, దేనైనా కావచ్చు. సమయం లేదంటే ఎప్పుడు వాళ్ళకి తెలియదు. మానవుల జీవితం అంట సార్ చెప్తున్నాను. గాలి పోలగానే రాలిపోయే గడ్డి పరకలాంటి పూలాంటి. నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు పులివెందులలో. ఆ అబ్బాయి పేరు విజయ్ రెడ్డి. యవనస్తుడి పుట్టుబట్టి 30 సంవత్సరాలు తెలుసాను. యవనస్తు చాలా 6 ప్యాక్ ఉంది. అబ్బాయి 6 ప్యాక్. ఎప్పుడు వస్తారు అబ్బాయి చర్చికి? క్రిస్మస్ కు, జనవరికి ఆ వస్తారు అన్నమాట. ఈస్టర్ మాత్రం వస్తారు మామూలుగా. నేను చాలాసార్లు అడిగాను ఆ అబ్బాయి ఒకసారి క్రిస్మస్ కంటే ముందుగా, విజయ్ నన్ను చర్చికి రావచ్చు అని చెప్పాడు. ఫాదర్ మీరు ఎంత అడుగుతున్నారు? యాక్చువల్ క్రిస్మస్కి వస్తాను ఫాదర్ అన్నాడు. మళ్ళీ క్రిస్మస్కి ఒక వారం ముందు నాకు ఫోన్ వచ్చింది. వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి ఫోన్ తీసుకున్నాను. హలో విజయ్ బాగున్నావు? విజయ్ గారు నేను వాళ్ళ మామయ్య మాట్లాడుతున్నాను. ఏం ఎలా ఉన్నాడు? ఈరోజు ఉదయం విజయ్ చనిపోయాడు. మీరు కూర్చున్నాను. నేను చెప్తున్నాను, మీరు చాలా ఈజీగా తీసుకుంటున్నారు ఈ జీవితాన్ని. నాకు అన్ని సంపదలు ఉన్నాయండి, నాకు మంచి ఉంది, బాడీ 6 ప్యాక్ ఉంది, నేను రోజు గేమ్స్ ఆడతాను, రన్నింగ్కి వెళ్తాను, పౌష్టికాలు ఇస్తున్నాను, రోజు మీద మొదలు పెడతాను, ప్రైజ్ అవుతాను. విజయ్ చనిపోయాడు. మీరు పోస్తా ఉంటారు. ఎప్పుడు ఇస్తున్నాను దేవునికి? అది ప్రేమ కావచ్చు, డబ్బులు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇప్పుడు ఇస్తా ఉంటాను. ఏమన్నాడు? నేను క్రిస్మస్ వస్తాను ఫాదర్, అంతవరకు బతుకుంటావని
ఫ్యాన్ గ్యారెంటీ ఉంది, ఈ మైక్ గ్యారెంటీ ఉంది, నువ్వు వాడే సెల్ ఫోన్ గ్యారెంటీ ఉంది, నీకు ఫ్రిడ్జ్ గ్యారెంటీ ఉంది. ఎవరి గ్యారెంటీ లేదు? మనిషి గ్యారెంటీ లేదు. ఏం లేదండి. మనిషి జీవితము గాలి తోడగానే రాలిపోయే గడ్డి కూరని మనకు సమయం తీసుకుంటున్నాను. నేను చెప్పసారి ప్రదేశం ఏమొచ్చాడు మరి ఇక్కడ సమయం పాటించాలని చెప్పారు. ఏమండి కాలం చాలా చదువుతున్నా అనుకుంటారు మరి. హల్లెలూయా. త్వరలో ముగిస్తాను ఏమండి త్వరలో ముగిస్తాను. సో కాబట్టి టైం లేదు, నేను మళ్ళీ ఇస్తానులే, పండగకి ఇస్తానులే, పండగ పరుగులు చదువుతానులే, తర్వాత పాసింగ్ చేయొచ్చులే, తర్వాత అప్పులు ఒప్పుకోవచ్చులే, అందరూ బతుకుతారు. గ్యారెంటీ ఉందా? గ్యారెంటీ నో టైం. ఈ మధ్య కాలంలోనే వరుసగా 3 ఫాదర్లు చనిపోయారు. చాలా బాధ. చిన్న ప్రెగ్నెంట్ ఫాదర్, ఎడిఫిషియల్ ఫాదర్, లోకాస వరుసగా అనుకోలేదు. 3 శవాలు చనిపోయారు. నేను మళ్ళీ చాలాసార్లు చర్చలో చెప్పాను, నేను భయపడతాను ఒక మాట చెప్తాను. ఇది నీకు చివరి ప్రసంగం కావచ్చేమో, అర్థమైనా? ఇది నీకు చివరి వాక్యం కావచ్చేమో, నేను వాడిన పాట నాకు ఈ చివరి పాట కావచ్చేమో. సమయం లేదండి చెప్తున్నా. బైబిల్ చదవాలని మీరు స్టార్ట్ చేయాలా? యువత స్టార్ట్ చేయాలా? ప్రేమించడం స్టార్ట్ చేయాలా? క్షమించడం స్టార్ట్ చేయాలి. ఇంకా జీవితం అంట లైఫ్ ఈజ్ చెప్పాలి, లైఫ్ ఈజ్ షార్ట్ అంటారు ఇంగ్లీష్. అంటే జీవితము చిన్నది. ఇప్పుడు మన మాటలు బట్టి మన వీలు బట్టి దాన్ని ఇంకా చిన్నది చేసుకుంటున్నాం కదండి. ఇంకా చిన్నదైపోయింది, ఇదే చిన్నది, ఇంకా చిన్నదైపోయింది. సమయం లేదండి. హల్లెలూయా. ఒక మాట చదవండి. ఈ మాట ఏం రాకుండా చాలా మంది నాకు డబ్బులు 6 అనుకుంటున్నారు. మీరు బాధపడతారు. ఈ మాటలు దేవుడికి తెలియజేసే మాటలు. చదవండి. ఇర్మియా గ్రంథము దశ తీసుకోండి. ఇర్మియా గ్రంథము హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అంతరించి హోమాన్ చదవండి. ప్రైజ్ ది లార్డ్. సీరా గ్రంథం చదవండి. సీరా గ్రంథము 18వ అధ్యాయము 25-26 మాటలండి. మరి భయం ఇస్తుందని నాకు మాట చదవండి. సీరా గ్రంథము సీరా పుత్రుడు వేసిన 18వ అధ్యాయము 25-26 మాటలు చదవండి. సంపదలు ఏమో పంటలు పండిన కాలమున కౌలును గుర్తించడం కాలినా ఏమా సంపదలు కలిగిన కాలమున పేదరికము నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఓకే మా ఈ మాట పలులారా, ఉదయం సాయంకాలము మధ్యలోనే పరిస్థితులు మారిపోవచ్చును. ప్రభు తలపెట్టినలో మార్పు శీఘ్రముగా సంభవించును. ఉదయం సాయంకాలంలో పరిస్థితులు మారిపోవచ్చును. ఒకసారి నేను మాట్లాడానండి. ఒకసారి మధ్య రీసెంట్ గా అసలు గవర్నమెంట్ టీచర్ ఆయన ఇంటికి వచ్చాను. నేను సాయంకాలం నాకు ఫోన్ ఏమని అని కాళ్ళు చేతులు పడిపోయాయి. ఉదయం సాయంకాలం మధ్యలోనే పరిస్థితులు మారిపోవచ్చును. ప్రభు తలపెట్టిన మార్పు శీఘ్రంగా సంభవించును. ఏంటి సాయంకాలం కల మనం ఎంతమంది ఉంటారో ఏం జరుగుతుందో తెలియదు. నో టైం. దేవునికి ఇచ్చుటలో మనం చాలా మరి వెనక దొరుకుతాం. అక్కడే కాదు ప్రతి చోట. ఎందుకు ఇవ్వాలా? ఎందుకు ఇవ్వాలి? మనము దేవుడు ఇచ్చేవాడు కాబట్టి ఇంకా దేవుడు నిన్ను మాత్రమే ప్రేమించి ఈ భూమిపైకి ఆయన ఒక ప్రాణిగా జీవంతో ఉన్న
ఉన్నవాడిగా తీసుకొచ్చాడు. ఎవరికి లేదు? ఇప్పుడు చెప్పారు కదా, ఎవరికి లేదు? 99,999,999 మందికి లేని కృపను దేవుడికి ఇచ్చాడు. కాబట్టి చాలా ఈజీగా తీసుకుంటాము. ఏం లేదండి, మనము చాలాసార్లు ఏదో మనం సంపాదించుకుంటున్నాము. మదర్ తెరీసా ఒక మాట అంటే చెప్పారు. మదర్ తెరీసా మాట తీసుకుని మన తెలియదు. Those who have less, those who have nothing, they give more. Those who have nothing, they give more. It looks hazardous, but it is the logic of love అన్నమాట. నేర్చుకుంటాను అదేమంటే ఏమి లేని వాళ్ళని ఇచ్చే దేవుడికి ఏమిలో లేస్తారా? అదే లాజిక్, లవ్ లో ఉన్న లాజిక్ అంటారు అనమాట, ప్రేమలో ఉన్న లాజిక్ అంటారు. ఇవ్వాలండి. ఒక వ్యక్తికి నేను చెప్తున్నాను, మంచి పేరు వచ్చిందంటే అతనంటే అతను ఖచ్చితంగా ఎవరై ఉంటారు? ఇచ్చేవాడై ఉంటారు. ఎందుకు ఫాదర్లు కొంతమంది జ్ఞాపకం పెట్టింటారు చర్చిలో, మంచి వాళ్ళు వాళ్ళ ప్రేమను పలికిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చేవాడై ఉంటారు కాబట్టి. నేను పొద్దుటూరు చర్చి గురించి విన్నాను. ఇక్కడ ధారాళంగా ఇస్తారంట దేవుడికి. ఇచ్చే వాళ్ళందరి కుటుంబాల్లో చెప్పండి, మీరు పిలిచారని చెప్పాలి. ఇంకా ఎన్నే అవి 5,000 మంది పురుషులంట. పురుషులే 500 మంది, 5,000 మంది ఉంటారు. స్త్రీలు ఉంటారు సార్, 5 ఉంటారు. అంతమంది తినగా ఇంకా ఎన్ని కంపలు పెట్టారు అంటే, నువ్వు ఇస్తే దాన్ని దేవుడు ఏం చేస్తాడు? రెట్టింపు చేసి ఎవరికి ఇస్తాడు? నీకే ఇస్తాడు. నీ ఇంట్లో 1,00,000 రూపాయలు అనుకోండి, దేవుడికి ఇచ్చావు. ప్రచారం చెప్తున్నా, రెట్టింపుగా దేవుడికి చేస్తాను. ఎన్ని రెట్లు ఇస్తారా? ఆయన ఎన్ని రెట్లు ఇస్తానండి? సీరా గ్రంథం మనం మాట చూసి సరిపోదు. సీరా గ్రంథం తెరవండి, సీరా గ్రంథం తెరవండి. సీరా గ్రంథము 35వ అధ్యాయం. దశ తీసుకుని ఈ మాట వాక్యాన్ని ఇస్తా. సీరా గ్రంథము 35వ అధ్యాయం. 35వ అధ్యాయం. ఈ మాట తెచ్చి బైబిల్లో అన్న తెచ్చిపెట్టాలండి. అద్భుతమైన మాటలు. 35వ అధ్యాయము 10-11 మాటలు చూడండి సార్. మహోన్నతుడు నీకు ఇచ్చినట్లే నీవు అతనికి ఇమ్ము. ఓకే, నీ శక్తి కొరకు ఉదాహరణలేమో ఇవ్వమంటున్నారు. మనలాగా తీసుకొని మొక్కని సాగించేవాడు దేవుడు. నువ్వు ఎవరికి నాకు ఇచ్చావనుకోండి, నువ్వు వాళ్ళ ఫోన్ పనిచేయదు. తీసుకుంటారండి. హలో 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 అని చెప్తారు కదా పైన. మహోన్నతుడైన దేవుడికి ఏమంటున్నా? మహోన్నతుడైన దేవుడికి నీవు ఇచ్చినట్లే నీవు మహోన్నతుడు నీకు ఇచ్చినట్లే నువ్వు ఆయనకి ఇవ్వు. ఓకే, ఇస్తే చూడండి, చదువు. నీ శక్తి కొలది ఏమంటున్నారు? ఉదాహరణ మళ్ళీ చెప్పాను. దేవుని నీ ఎడల చూపించిన ప్రేమని ప్రార్థించిన సరిపోయి చెప్పాను. ఉదాహరణగా దేవుని చదువు. తనకు ఇచ్చిన వారిని బహుకరించును. ఎన్ని ఇస్తాడా? 10 రూపాయలు ఎంత ఇస్తాడు? 70 రూపాయలు. ఎందుకు బాగుంటారు 6 రూపాయలు? చెప్తా ఎంత కృపని మార్చండి. యోహాను 10:10 ఈ మాట హత్య చేయటము, నాశనం చేయటం మాత్రమే వచ్చును. నేను జీవం సమృద్ధిగా ఒక వచ్చిన వాళ్ళకి అన్ని రాలండి. ప్రభు నమ్మున్నది మధ్య ముస్లిం యువతి ఆ అంటున్న మాట ఇప్పటికీ నాకు
చెవులు మార్పులు ఏమని చేస్తాను, ఫాదర్ మీ దేవుడు ఎంత గొప్పవాడు, ఇక నాకు చాలు ప్రభా అంతగా నన్ను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు. ప్రభువు నమ్ముకున్నదో లేదో వాళ్ళ పట్ల గవర్నమెంట్ జాబ్, ఆమె పట్ల వెనక క్యాన్సర్ గడ్డ ఉండేదట, క్యాన్సర్ గడ్డ. భక్త కూడా చెప్పలేదట, డాక్టర్ కూడా సిగ్గుపడిపోలేదట. డాక్టర్ ఆమె కన్నీళ్లతో సాక్షించింది చర్చిలో, ఫాదర్ ప్రభువు నమ్ముకున్న నా గడ్డ కరిగిపోయింది ఫాదర్, నా గడ్డ ఉద్యోగం ఫాదర్. అంటుంది ఫాదర్ మీ దేవుడు ఎంత గొప్పవాడు, నాకు చాలు ప్రభు, చాలు ప్రభు, అంతగా నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను జీవం ఇచ్చిన దానిని సమృద్ధిగా నువ్వు వాడుకొని తినంగా ఇంత ఉంటున్నావా, అంత ఇస్తారా, ఎంత గొప్పవాడు. మా చెల్లెలు మా చెల్లెలు కూతురికి నేను గమనిస్తే అన్నం తినిపించారన్నమాట. ఆ అమ్మాయి వంచి పెట్టాలి లోపల అన్నమాట. దేవుడు ఇంకా చేసేదాక బాగుపడుతుందా పాప, అలాంటి దేవుడు నేను జీవం ఇచ్చినప్పుడు దాన్ని సమృద్ధిగా ఇచ్చుకొచ్చిన ఏడుగట్లు పరువు తగ్గించవాడిని బహుకరించను, వారికి ఏడుగట్లు చెప్పాలి చూడండి. వాళ్ళే కాదు బొమ్మరాపలు పెట్టారు, విశాల మార్గంలో టీ మార్గంలో దేవుడు పెట్టాడు. ఇప్పుడు బైబుల్లో ఈ బొమ్మరాపలు కోరుకోవద్దు, యూ విల్ గెట్ 7 folds. హల్లెలూయా హల్లెలూయా. కనుక ప్రేమైన దేవుడు దేవునికి ఇచ్చువారుగా ఉంటే దేవుడు మనం ఎలా తీస్తాడో అమితంగా తీస్తాడు. నా వృద్ధుల విచారణలో చాలా మంది ఇచ్చేవారు ఉన్నారంట. వాళ్ళే కాదు, వాళ్ళ దేవుడు సంతృప్తిగా ఆశ్రయించారు. నాకు తెలుసు, ఆ కుటుంబాన్ని నాకు తెలుసు. వాళ్ళనే కాదు, నా వృద్ధుల విచారణ ప్రతి కుటుంబాన్ని మీ ఉదాహరణని బట్టి, మీరు ఇచ్చడాన్ని బట్టి దేవుడు అమితంగా జీవించడాక అనేకమందిలో ఆమేన్ ఆమేన్ మన దైవ చేశాడు. అందరి చేతులు వచ్చారు. నేను చిన్న ప్రార్థన చేసి ఇస్తాను. కాళ్ళు పట్టుపాటు చేతులు ధరించండి, దిక్కుంచలేదు, చేతులు చాచండి. ఈ చేతులు చాచండి, చేతులు చాచుకుంటున్నట్టే దేవుడు నీకు ఇలా చేతులు చాచండి ఎన్నో ఆశీర్వాదించుంటాను. ఈ రోజు ఈ చేతులతో తీసుకున్నావు బాబా, నేను ఇస్తానయ్యా, నన్ను అక్కడ ఇవ్వచ్చు ప్రతి ఒక్కరు కలుగుతున్నా, అందరూ కలుగుతారు. చిన్న ప్రార్థన చేస్తాను. దయచేసి ప్రార్థన చేయండి. కూర్చోండి. నాకు తెలుసు మీరు ఏదో మరి అవసరంతో చర్చకు వచ్చాడు, నాకు తెలుసు, నాకు తెలియదు, అది దేవుడు తెలుసు, మీకు తెలుసు. ఎంతో ఆశతో మీరు కూర్చోవచ్చు. దేవుని అపారమైన ఆశీర్వాదం కోసం మీరు వచ్చారు. ప్రార్థన చేయాలి. మీరు ఎవరు కూడా ఇక్కడి నుంచి ఉప్పు చేతులు తిరిగికెళ్ళరు. ఈరోజు ఆ చిన్న బాబు 5 రూపాయల నుంచి చేపలిస్తాడని ఆయన రెట్టింపు చేశాడు. ఈరోజు దేవుడు నీ అవసరం తీర్చి నీ ఆనందాన్ని రెట్టింపు చేయగాక. ఆమేన్. నేను మళ్ళీ చెప్తున్నా, సమయం లేదండి, సమయం లేదు. ఎప్పుడు ఈ లోకాన్ని దగ్గరికి వెళ్ళిపోవాలని తెలియదు, ఎప్పుడు నీ కుటుంబాన్ని దగ్గరికి వెళ్ళిపోవాలని తెలియదు, నాకు తెలియదు. మన జీవితం చాలా చిన్నది, ఎప్పుడు చనిపోవడం మాకు తెలియదు. నువ్వు బతికేది కొద్ది రోజులే కావచ్చు, అయితే నువ్వు దేవుని సంతోషపెట్టువాడుగా జీవించి దేవుని కృపను మరి ఏడంతల అదనంగా పొందుకున్నవాడుగా జీవించి మరణించాలి. ప్రార్థన దయచేసి చాలా మంది కన్నీళ్లతో దేవుడి సన్నిధిలో ఉండొచ్చు, అవసరంతో ఉండొచ్చు, వ్యాధంతో ఉండొచ్చు, బాధతో ఉండొచ్చు, అనారోగ్యంతో ప్రార్థించు. దయచేసి ప్రార్థన చేయండి. చిన్నపిల్లలు ఉన్నారు, నోరు ప్రార్థన చేయండి. 6 నెలలు ప్రార్థన చేయండి. మీరు దయచేసి మీ నోరును సామాన్లు నొక్కేస్తాం, నలిచు
ప్రార్థన చేయాలి. పిల్లల మీ అమ్మ నాన్న కోసం ప్రార్థన చేయండి. అమ్మ నాన్న పిల్లల కోసం ప్రార్థన చేయండి. ఒకవేళ మీ భర్త బాగాలేకపోతే ఈ భార్య బాగాలేదు, మరి పిల్లలు బాగాలేదు కోసం ప్రార్థన చేయాలి. మన దేవుడు మరి మరి ఆయన నీ మొరను ఆలకించేవాడే ఉన్నాడు. నిన్ను అపారంగా రెట్టింపుగా ఆలకించేవాడు ఉన్నాడు. దయచేసి ప్రార్థన చేయండి. దయచేసి ప్రార్థన చేయాలి. దయచేసి ప్రార్థన చేయండి. నా జీవితాల ఆశలేదయా, నా బ్రతుకంతా భారమేనని నేను కుమిలి చూచుండగా నన్ను ఎత్తుకొని ఓదార్చుకుని, నేను కుమిలి చూచుండగా నన్ను ఎత్తుకొని ఓదార్చుకుని. దయచేసి మీలో ఒక ప్రార్థన చేయండి. అందరి కోసం ఒక్క ప్రార్థన చేయండి. నేను చివరి ప్రార్థన చేస్తాను. బయట ప్రార్థన చేయండి. ఒక చిన్న ప్రార్థన. దయచేసి లాగద్దండి, సమయం లేదు. చిన్న ప్రార్థన చేయండి. అమ్మ తల్లి అమ్మగారు ప్రార్థన చేస్తున్నారు. అందరూ ప్రార్థనకి వచ్చి నేను చివరి ప్రార్థన చేసి ముగిస్తాను. ఈరోజు మాకు మంచి ఆదరణకరమైన ఈ వాక్యాన్ని మాకు అందించి ప్రభు ఈ లోకంలో మమ్మల్ని ఎలా నిర్మించాలో బయలుపరిచారు. అసలు బట్టి స్తోత్రాలు. అవును ప్రభు, ఆయన తల్లి గర్భంలో పిండంగా ఉండాలని మమ్మల్ని ఏర్పరుచుకుని దేవా మాకు ఇంతకాలం కాపాడి ఈరోజు ఈ ఆరాధనలో పాల్గొని ఈ యొక్క వాక్యంలో నేను బలపరుచున్నట్టుగా మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు. అవునా తండ్రి, నువ్వైతే మమ్మలను సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి, అది సమృద్ధిగా ఇవ్వడానికి లోకానికి వస్తున్నావు. ఇదిగో ఇక్కడ చేరి వచ్చిన ప్రతి బిడ్డకు ఆ సమృద్ధి జీవాన్ని దయచేయమని. అవునా తండ్రి, అయ్యనించు వారికి 30 60 ఫలింపజేసే గొప్ప దేవుడు నీ బిడ్డలు నాయన నీకు ఇచ్చి గుణములు వారికి దయచేసి దైవ మనసులు వారికి ఇచ్చుటలో ఉన్న ఆశీర్వాదాన్ని వారు అనుభవించినట్లుగా చేయమని సంఘ సభ్యులందరినీ కూడా ప్రభా నీ హస్తాలను ఉంచుకొని నీ ఆధ్యాత్మిక నడిపింపులో ఇంకా నాయన వేదేశ కలిగిన బిడ్డలుగా తీర్చిదిద్దుకొని మహిమగంట ప్రభావం మీరే పొందుకోమని మా ప్రభు యేసునామములో ప్రార్థించుకొని నా తండ్రి. నా తల్లి గర్భమందున తనని పిలిచిన వాడవు నీవే. నా తల్లి గర్భమందున తనని పిలిచిన వాడవు నీవే. దైవదేవా, ఇదిగో నాయన ఎంతో విశ్వాసంతో మీ బిడ్డలు ఈ సన్నిధిలో ప్రభువా చేతులు జోడించి ప్రభువా మీరు అవసరాలను బట్టి, కష్టాన్ని బట్టి, బాధలను బట్టి, వేదనను బట్టి మీ సన్నిధిలో బాధపెట్టుకున్నారు. ఇదిగో ప్రభువా ఈ బిడ్డలు రక్షించండి. వీళ్ళు ఉన్నటువంటి ప్రతి వేదన తొలగించి అవసరం తీర్చి ప్రభు మరి 5 రోజుల నుంచి వేదనలు రెట్టింపు చేస్తున్నారు. ఆ రీతిన ప్రభువా ఈ మీ బిడ్డల ఆనందాన్ని ప్రభువా రెట్టింపు చేయమని మా ప్రభు మా తెలుసుకోయినా యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.